వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారులలో క్యాన్సర్ ఒకటి. మారుతున్న జీవనశైలి, ప్రాసెస్డ్ ఫుడ్, పంటలపై అధిక రసాయనాల వినియోగం, ధూమపానం వంటి కారణాలతో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది కొత్తగా క్యాన్సర్కి గురవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వైద్య రంగం కొత్త చికిత్సల కోసం నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ పోరాటంలో ఏఐ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన టెక్నాలజీ నిపుణుడు పాల్ కొనింఘమ్ చేసిన ప్రయోగమే ఈ దిశగా సంచలనం రేపుతోంది. తన పెంపుడు కుక్కకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. మరి దాంతో సంప్రదాయ చికిత్సలు సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన్ను కలిచివేసింది ఈ విషయం. బయాలజీ నేపథ్యం లేకపోయినా కూడా కొత్త మార్గాల కోసం అన్వేషిద్దామని నిర్ణయించుకున్నారు ఆయన. ఉచితంగా మనకు అందుబాటులో ఉన్న ఏ టూల్స్ను వినియోగిస్తూనే కుక్క ట్యూమర్ డిఎన్ఏను విశ్లేషించడం స్టార్ట్ చేశారు. అయితే ChatGPT వంటి టూల్స్ డేటా విశ్లేషణలో సహాయపడగా గూగుల్ డీప్ మైండ్ రూపొందించిన ఆల్ఫా ఫోల్డ్ ప్రోటీన్ నిర్మాణాలని కూడా అంచనా వేయటంలో సహకరించింది. మరి ఈ విశ్లేషణల ఆధారంగా పాల్ వ్యక్తిగతంగా సేకరించిన mRNA వ్యాక్సిన్ను డిజైన్ చేశారు ఆయన. మరి ఈ వ్యాక్సిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచి క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే విధంగా రూపొందించారు. మరి వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే తయారు చేసి సరైన మోతాదులో కుక్కకు అందించారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫలితాలు పాజిటివ్గా వచ్చారు. కొన్ని వారాల్లోనే కుక్కలోని కణుతుల పరిమాణం సగానికి తగ్గినట్టుగా గుర్తించారు. ఇది ఏఐ ఆధారిత వ్యక్తిగత చికిత్సల ప్రభావాన్ని చూపించే ఉదాహరణగా నిలిచింది. సాధారణంగా ఒక కొత్త చికిత్స అభివృద్ధికి 6 నెలల నుంచి సంవత్సరాల వరకు పట్టే ప్రక్రియను ఏఐ సహాయంతో కొన్ని వారాల్లోనే పూర్తి చేయగలిగారు. అంతేకాదు సంప్రదాయ పరిశోధనలతో పోల్చి చూస్తే ఖర్చు 10 నుంచి 20% వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మానవ క్యాన్సర్లకు mRNA ఆధారిత వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. పాల్ ప్రయోగం వాటి భవిష్యత్తుపై మరింత ఆశలు రేకెత్తిస్తోంది. పెంపుడు జంతువులపై విజయవంతమైన ఈ విధానం మానవులకు విస్తరించగలిగితే క్యాన్సర్ మరణాలను 30% వరకు తగ్గించే సామర్థ్యం ఉందని అంచనా. ఇక వ్యక్తిగత జోనమిక్ సమాచారంపై ఆధారపడిన చికిత్సలు రాబోయే కాలంలో ప్రధాన ధోరణిగా మారచ్చు. అయితే వీటిపై సవాళ్లు కూడా ఉన్నాయి. జన్యు డేటా గోప్యత, నియంత్రణ నిబంధనలు, ఏఐలో ఉండే లోపాలు వంటి అంశాలు జాగ్రత్తగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ టెక్నాలజీ మరియు వైద్య రంగం కలయిస్తే గనక ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. ఉచిత ఏఐ టూల్స్ వినియోగించే ఒక సాధారణ టెక్ నిపుణుడు సాధించిన ఫలితం భవిష్యత్తులో వైద్య పరిశోధనలకి కొత్త దిశను చూపిస్తోంది. మరి క్యాన్సర్పై పోరాటంలో ఇది నిజంగా ఒక కొత్త ఆశాకిరణమని చెప్పొచ్చు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.